యాక్చువల్గా ఇక్కడ ఒక మాట చెప్పాలండి. కొన్ని నేను ఇందాక ఒక మాట అన్నాను, కొంతమందిని పెంచి పోషించాడు జగన్మోహన్ రెడ్డి. ఎలాంటి వాళ్ళని పెంచి పోషించాడంటే ఒక గూండాల్ని, రౌడీల్ని, ఒక అసాంఘిక శక్తుల్ని, ఇలాంటి పర్సన్స్ని పెంచి పోషించాడు. ఆ పెంచి పోషించడానికి కారణంగా ఈరోజు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇదే అప్పుడున్న పందానే ఇప్పుడు కూడా కొనసాగుతుంది అని వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. కానీ రౌడీ గ్యాంగులకు కూడా చెప్తున్నా, అసాంఘిక శక్తులకి, రౌడీలకి, రౌడీ గ్యాంగులకి, రౌడీ షీటర్స్కి, వీళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నా, ఇంతకుముందు గవర్నమెంట్ కాదు, మీరు ఎలా పడితే అలా డ్యాన్స్ చేస్తాము, ఎలా పడితే అలా ఉంటాము, ఇంతకు ముందులాగే మేము ఇంకా బ్లాక్మెయిల్స్ చేస్తాము, ఇంతకు ముందులాగే బెదిరిస్తాము ఆఫీసర్స్ని, ఇంతకు ముందులాగే బ్లాక్మెయిల్ చేస్తాము, మేము కట్టడిలో తెచ్చుకుంటామని చెప్పుకోవడానికి ఇంతకు ముందు గవర్నమెంట్, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అనకూడదు, కానీ ఒక అవినీతి గవర్నమెంట్. అందులో మీరు పెంచి పోషించి బయటకు రావచ్చు. కానీ ఇది ఎన్డీఏ కూటమి, ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా. ఇక్కడ ఇలాంటి ఆటలు ఎట్టి పరిస్థితుల్లోనే సాగవు. మేము క్లియర్గా చెప్తున్నాం, ఇలాంటి అసాంఘిక శక్తుల్ని ఎలాగ అణచగొట్టాలో చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య. ఒకనొక టైంలో ఫ్యాక్షనిస్టులని, నక్సలిజాన్ని ఎలాగ అదుపు చేశారో మీ అందరికీ కూడా తెలుసు. ఈలో పెద్ద ఇష్యూ కాదు. కానీ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే తుల్లి పడుతున్నారు, మమ్మల్ని ఏం చేస్తారులే అని మాకు తిరిగి టాస్క్లు ఇచ్చే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. సో అటువంటి వాళ్ళని ఎట్టి పరిస్థితులను టాలరేట్ చేసే ప్రసక్తి లేదు. ఇటువంటి అసాంఘిక శక్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం. ఇటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా మేము కూడా ఎంక్వైరీ చేసుకుంటున్నాం. ఎంక్వైరీ నేపథ్యంలో అటువంటి వాళ్ళందరి మీద కూడా ఉక్కుపాదం మోపుతాం. ఒకటి, మాకు పీస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, అది మా ఎజెండా. భరోసాగా ఇవ్వాలి. ఎస్ ఏమంటే దీని మీద క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెప్పించుకుంటున్నాము. ఎంక్వైరీ అయితే వేసాము, ఎంక్వైరీ రిపోర్ట్ అయితే రెడీగా ఉంది, వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. విషయం ఏంటంటే వాట్ ఎవర్ ఇట్ మేబీ, అతను హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు, మన ఈ వీడియోస్ వచ్చినవి కూడా, అతను ఏదో హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు ఇది యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ నేపథ్యంలో అతను ఒక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అన్నది వచ్చిన ఇన్ఫర్మేషన్. ఆ హాస్పిటల్లో ఎట్టి పరిస్థితుల్లోని ఎవరైతే ఎస్కార్ట్ ఉన్నారో ఆ ఎస్కార్ట్ అయితే పొరపాటు ఉంది. ఎవరైతే ఎస్కార్ట్ డ్యూటీ చేశారో ఆ అఫీషియల్స్ మీద కంపల్సరీగా ప్రభుత్వపరమైన చర్యలు ఉంటాయి, డెఫినెట్గా ఉంటాయి. యాక్చువల్గా నాకున్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈవిడ మీద ఒక 2 కేసులు కూడా ఉన్నాయి. ఇంతకుముందు ఒక వెలుగు డిపార్ట్మెంట్లో ఏదో పనిచేసేటప్పుడు 13 లక్షల రూపాయలు ఏదో ఫ్రాడ్ అయిందని చెప్పి వాళ్ళు తీసేసేయటం, సంథింగ్ ఇంకో కేసు ఏదో ఒక ఇంటిని ధ్వంసం చేసే కేసు ఏదో ఉంది. ఫర్దర్గా కొన్ని మా పరిధులు మాకున్నాయి, మా ఎంక్వైరీ మాకు జరుగుతుంది. ఏదైనా కూడా ఎంక్వైరీ రిపోర్ట్ని బేస్ చేసుకొని కంపల్సరీగా కఠిన చర్యలు తీసుకుంటాం. సార్ ఇందాక మీకు ఒక విషయం చెప్పాను అండి. నేనేం చెప్పానంటే వీళ్ళు కొంతమంది కొన్ని శక్తుల కింద, ఇప్పుడు ఆవిడ వన్ ఆఫ్ ద దిశా ఫౌండేషన్ అని చెప్పి సెల్ఫ్ డిక్లేర్డ్ సెక్రటరీ షీస్, ఆవిడ డిక్లేర్ చేసుకున్న ఒక సెల్ఫ్ డిక్లేర్డ్ సెక్రటరీ దిశా ఫౌండేషన్కి అని చెప్పి. ఆ టైంలో దిశ అన్నది ఎంత పాపులర్ వర్డ్ మీ అందరికీ తెలుసు. 19 to 24 దిశ అన్నది ఎంత పాపులర్ వర్డ్ మీ అందరికీ కూడా తెలుసు. లేని చట్టాన్ని తీసుకొచ్చి చట్టం ముందని చూపించి పోలీస్ స్టేషన్లు కట్టించేసి డిఎస్పీలు పెట్టేసి రకరకాల హంగామాలు చేశారు. అదే దిశ పేరుతో ఈవిడ చేస్తున్న మోసాలు ఆ రోజు నుంచి మొదలైనవి అన్నది మాకు వచ్చిన ప్రాథమిక విచారణలో భాగంగా. దీనిలో భాగంగానే మీరు అన్నట్టు ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎంతమందికి ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉంది, ఎవ్రీథింగ్. ఎక్కువ రోజులు అవసరం లేదు, వితిన్ 4-5 డేస్లో మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇందులోని ఎటువంటి సిచ్యువేషన్లోనైనా ఎటువంటి ఆఫీసర్నైనా మేము చర్యలు తీసుకుంటాం. అందులో బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు. డెఫినెట్లీ మీరు అన్నది కరెక్టే. మీరు అన్న దాని మీదే మేము ఎంక్వైరీ చేస్తున్నాం. యాక్చువల్గా ఇంతకుముందు మాకు వచ్చిన చిన్న ప్రైమరీ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మేము అన్నీ కూడా బయటకు తీస్తున్న నేపథ్యంలో అంటే హౌ షీజ్ అన్నది ఇక్కడ నేను మెన్షన్ చేయాలి. సంథింగ్ ఒక 3-4 డేస్ బ్యాక్ ఏదో ఒక సిఐకి ఫోన్ చేయాలింది ఇదే మనిషి దగ్గర నుంచి. వెళ్ళడం ఎలా వెళ్ళింది తెలుసా, మా పేషెంట్ నుంచి వెళ్తున్నట్టుగా వెళ్ళింది నెంబరు.
సంహో మా ఓఎస్డీకి ఫోన్ చేసి ఏంటి సార్ ఎవరో లేడీ ఉన్నారా నన్ను ఇలా బెదిరిస్తున్నారండి, ఏంటి ఆ నెంబర్ ఇవ్వండి, హెర్ నెంబర్. అంటే చెప్తున్నా, ఇంత సిచ్యువేషన్ జరుగుతున్నా కూడా ఆవిడ చెప్తోంది. ఎస్ ఎగ్జాక్ట్లీ, దట్స్ వై వీఆర్ ఎంక్వైరింగ్. అందువల్లనే మేము చాలా డెప్త్కి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ప్రెస్ ముందు కొన్ని మేము చెప్పలేం. మేము యాక్షన్ తీసుకునేటప్పుడు కొన్ని పరిధులు మాకు ఉంటాయి. ఆ పరిధులు దాటి మేము ఎప్పుడు యాక్షన్ తీసుకున్న తర్వాత పరిధి దాటి మేము మాట్లాడతాం.